జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ముందు ఈ న్యూస్ చెప్పబోయే ముందు నేను మీకు ఖచ్చితంగా మీతో ఒక మాటను పంచుకోవాలా. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఎవరు మనకు రాష్ట్రపతిగా పనిచేశారు, ఇప్పుడు స్వర్గస్థులైనారు. ఆయన్ను ఏ ఊరు కూడా నాకు తెలిసి భారతదేశంలో పుట్టినవాడు భారతీయుడు అనేవాడు ఎవడు కూడా ఆయన ఊరు వ్యతిరేకించరు. అది ఏ కులస్తుడైనా కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు జాతీయవాదులు కావచ్చు, ఇప్పుడు హిందుత్వవాదులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఈ అబ్దుల్ కలాం గారిని ఎవరు కూడా వ్యతిరేకించరు. ఎందుకు తెలిసిన ఆయన నిజమైన భారతీయుడు, ఈ దేశభక్తుడు, అదేవిధంగా ఈ దేశ మూలాలను గౌరవించేవాడు అనమాట. కాబట్టి ఆయనే కాదు, ఎవరైతే దేశభక్తులు ఉంటారో వాళ్ళు ఏ మతంలో ఉన్నా కూడా సరే, వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, సిక్కులు కావచ్చు, పార్సీలు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, దేశభక్తులు వాళ్ళు ఏ మతస్థులైనా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు. కానీ దేశ వ్యతిరేకులయ్యండి పక్క మతాలను దూషిస్తా పక్క మతాల మీద ద్వేషం పెంచుకుంటా ఉంటే అది ఎవరైనా కావచ్చు, అది హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవడైనా కూడా ఓడు ఖచ్చితంగా ఈ దేశానికి చాలా ప్రమాదం అన్నమాట. ఓడి ఎవడైనా, ఓడి ఏ మతస్థుడైనా కావచ్చు, ఏమి లే, వాడు చేసే బడితి పూజలన్నీ కూడా చేయాల్సిందే. ఏ స్థాయిలో చేయాలనో అవన్నీ కూడా చేయాలి. దాంట్లో ఎటువంటి మొహమాటాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ వల్ల సమాజానికి ప్రమాదం, దేశానికి ప్రమాదం. నేను ఇప్పుడు ఒక నీచుడి గురించి చెప్తా. ఓడి వల్ల ఈ దేశం ఎంత ప్రమాదంలో పడుతుంది అంటే అంత ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే ఓడొక పిచ్చి కుక్క అనమాట. పిచ్చి కుక్క 10 మందిని గరిస్తే ఏమవుతుంది? అందరికీ పిచ్చి ఎక్కుతుంది, పిచ్చి పడుతుంది. సరే, ఇప్పుడు న్యూస్ చెప్పే ప్రయత్నం చేస్తా. జాకిర్ నాయక్, నాకు తెలిసి మీ అందరికి కూడా ఈ జాకిర్ నాయక్ అంటే తెలిసి ఉంటుంది. వీడి పూర్తి పేరు వచ్చేసి జాకిర్ అబ్దుల్ కరీం నాయక్. వీడొక ఇస్లామిక్ మత బోధకుడు. సరే, సంతోషమే, బాగానే ఉండాలి. అంతేకాదు వీడొక తీవ్రవాద నాయకుడు కూడా. చూడండి, అంటే చేసే పని ఏదో చేయకుండా మళ్ళీ ఈ తీవ్రవాద కార్యకలాపాలు ఏంది? నిజానికి వీడిది బాంబే అనమాట. అయితే మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకే వీడు మలేషియా పారిపోయి అక్కడే నివాసం ఉంటున్నాడు. అంటే ఈ దేశంలో పుట్టి పెరిగినోడు వాడికి ఆడుకో మలేషియాకు పోయి పారిపోవాల్సినంత అవసరం ఉన్నది? వాడు ఏ తప్పు చేయకపోతే? అవునా కాదా? వీడికి ఏంటంటే ఒక టీవీ ఛానల్ కూడా ఉన్నదియా. ఈ కామెడీ చూడండి, దాని పేరు ఏంటంటే పీస్ టీవీ. పీస్ అంటే తెలుసు కదా మీకు, శాంతి అని. ఇక్కడ ఇదో కామెడీ అనమాట. ఎందుకంటే ఈ ఇస్లామిక్ మత బోధకుడైనటువంటి జాకిర్ నాయక్ చెప్పేవన్నీ కూడా జిహాదీ పాఠాలే. జిహాదీ పాఠాలంటే అంటే ఎవరైతే వాడి మాటలు వింటారో వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి ఇతర మతస్థుల మీద ద్వేషాన్ని పెంచుతూ ఉంటాడు. ఎంతసేపు ఏంటంటే యువకులను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ మనీ లాండరింగ్కు పాల్పడుతూ ఉంటాడు. కానీ వీడి టీవీ ఛానల్ పేరు మాత్రం పీస్ టీవీ. చూడండి, అదేదో పెద్దవాళ్ళు చెప్తారు, చెప్పేటి శ్రీరంగ నీతులు ఇంకేడనో దొరతారన్నట్టు వీడు చేసే పనికి, వీడి టీవీ ఛానల్కి పెట్టుకునే పేరుకు, వీడు చేసే చేష్టాలకు ఏమన్నా సంబంధం ఉండదా? నేను ఇంకో మాట చెప్తున్నా, వీడిని ఫాలో అయ్యేవాళ్ళు, వీడిని అభిమానించేవాళ్ళు, వీడి బోధనలకు అంటే వీడి స్పీచెస్కు ఫిదా అయిపోయేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళది కూడా ఉగ్రవాద భావజాలమే 100%. దాంట్లో ఏం డౌట్ ఏమి లేదు. వీడేంటంటే ఒక అపర మేధావి మారి ఫీల్ అయిపోతూ ఉంటాడు. కానీ ఇంకొక విషయం ఏంటంటే భారత్ రాకుండా మలేషియాలో ఉంటూ ఒక దొంగ మారి బతుకుతూ ఉండి వీడికి ప్రపంచవ్యాప్తంగా, అంటే ఒక మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అంటే ఎవడు దగ్గరట్టు వాడు ఉంటాడో, అంటే ఈడున్నాడో ఈడు దగ్గర వాళ్ళు ఏంటంటే వాళ్ళని లైక్ చేస్తూ ఉంటారనమాట. వీడు భారత్లోని ముస్లింలను రెచ్చగొట్టే విధంగా ఎన్నో ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. భారత్లోని ముస్లింలు తుపాకీ పట్టాలని, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అంతే కదా, నేను చెప్పింది కరెక్టా కదా? ఇలాంటి వాడిని ఇంకా తీవ్రవాదానికి ఏమనాలా? అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు వీళ్ళ బతుకుతూ ఉంటారు. నేను చెప్పింది అందుకే వీడిని పిచ్చుకుక్కతో పోల్చింది. వీడు ఉండేవాడు ఉండకుండా వీళ్ళందరినీ గరచాలని ప్రయత్నం చేస్తాడు. వీళ్ళని గరిచాడంటే ఏమవుతుంది అంటే వీడి మాటలు, వీడి ద్వేషము, వీడి కుళ్ళు, వీడి కుట్ర, వీడి కుతంత్రాలు వీళ్ళకి ఎక్కినాయంటే అప్పుడు ఏమవుతారు? వీళ్ళు కూడా మత ఛాందస్వాదుల మాదిరి, మతోన్మాదులుగా మారిపోతారు. అవునా కదా? అంటే వీడు సమాజానికి ప్రమాదము, వీడు అత్యంత ప్రమాదము. చెప్పాలంటే ఈ దేశాన్ని ప్రేమించేటటువంటి ఏ ముస్లిం సోదరులు కూడా ఎవరైనా కూడా వీడిని సపోర్ట్ చేయకూడదు. 100% వీడిని వ్యతిరేకించాలా. అంతేకాకుండా భారత్లోని కొన్ని ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు, అదేవిధంగా రాడికల్స్కు వీడు ఫండింగ్ కూడా చేస్తూ ఉంటాడు. అంటే ఈ దేశాన్ని వ్యతిరేకించేవాడు వీళ్ళందరికీ ఫండింగ్ చేస్తానంటే ఎందుకు చేస్తూ ఉంటాడు, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలుగుతారు. దీంతో మన దేశ గూఢాచార సంస్థ అయినటువంటి రా కన్ను వీడి మీద పడింది. రా అంటే తెలుసు కదా మీకు. ఇక మన రా ఏజెంట్లు ఏంటంటే వీడి కోసం దేశ విదేశాల్లో కాపు కాస్తున్నారు. అంతేకాకుండా జాకిర్ నాయక్ను లేపేసేదానికి గుర్తు తెలియని వ్యక్తులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అర్థమైంది కదా మీకు? అయితే మొన్న ఈ పాకిస్తాన్ ఉంది కదా,
పాకిస్తాను ఈ భారత వ్యతిరేకమైనటువంటి జాకిర్ నాయక్ను తమ దేశానికి ఆహ్వానించింది. అంటే వీడిని పాకిస్తాన్ ఆహ్వానించిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పాకిస్తాన్ ఏంది, భారత వ్యతిరేకి, వీడు భారత వ్యతిరేకి. అలాంటి వీడు అంటే దొంగ గలుచుకుంటున్నారనమాట. ఆ విధంగా అంటే ఉగ్రవాదులు గలుచుకుంటున్నారు. ఏది పాకిస్తాన్ వచ్చేసి తమ దేశంలోని యువకులకు జిహాదీ పాఠాలు చెప్పని చెప్పి కోరిందా? చూడండి. అయితే అందుకు మొదట ఏంటంటే ఈ జాకిర్ నాయక్ ఒప్పుకున్నాడు సరేనని చెప్పేసి పాకిస్తాన్ రావడానికి బయలుదేరినాడు కూడా. అయితే ఏం జరిగిందో ఏమో కానీ మళ్ళీ ఈ జాకిర్ నాయక్ పాకిస్తాన్ రానని చెప్పేసి వాళ్ళకైతే కబురు చెప్పేసినాడు. అంటే నేను రాలేనే కానీ ఎందుకు కారణం ఎందుకు తెలుసా? తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొంతకాలంగా వెంబడిస్తున్నారని, తన ఆచూకీ తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారని, తనను హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, కాబట్టి తాను పాకిస్తాన్ రానని చెప్పి తెలియజేశాడంట. చూడండి. కానీ పాకిస్తాను బలవంతం పెట్టడంతో తనకు పాకిస్తాన్ ప్రధానికి ఎంత భద్రత కల్పిస్తారో తనకు అంత భద్రత కల్పిస్తేనే నేను పాకిస్తాన్ వస్తానని చెప్పేసి తన దగ్గరికి ఎవరిని కూడా రాకుండా చూసుకోవాలని చెప్పినాడు. అంటే పెద్దవాళ్ళు అదే సామి చెప్తారు, ఒరే నీకు భయం అయితే నాకు ఇరువల్లా పనుకోమంటా ఒకడో పిరికోడు. ఆ మారికి వీడికి ఆ గులాబ్ జాములు ఉడుకుతూ ఉంటాయి. ఆ గులాబ్ జాములు ఉడుకుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక పోవాలంటే భయము, కానీ పోవాలని ఆశ. దానివల్ల ఏంటంటే మీ ప్రధానికి ఎంత భద్రత కల్పించారో అంత భద్రత నాకు కల్పించే నేను వస్తాను అని చెప్పినాడు. అందుకేందంటే పాకిస్తాన్ కూడా అంగీకరించి వీడికి పెద్ద ఎత్తున భద్రత కల్పించి వీడిని పాకిస్తాన్ వచ్చే మారి చేసింది. ఇక జాకిర్ నాయక్ పాకిస్తాన్లో ఉన్నంతసేపు కూడా బిక్కుమని చెప్పేసి ఒక అదురుముడ్డోడు మాదిర భయంగా గడిపినాడంట. దెబ్బకు అంతర్జాతీయ తీవ్రవాది అయినటువంటి జాకిర్ నాయక్ తడిసిపోయింది, మామూలు కాదు. అంటే ఆడు ఎంతసేపు ఉన్నాడో అంతసేపు కూడా అదే బతికే, తిరిగి మళ్ళీ ఓడి ప్లేస్కి ఓడి గూటికి కూడా చేరుకునేదాకా. కానీ ఒక మాట చెప్తున్నా, ఎవరైతే భారత వ్యతిరేకులు ఉన్నారో, భారత్లో ఉన్నటువంటి మతాల మధ్య గొడవలు పెట్టాలనుకుంటున్నారో, కొంతమందిని కావాలనే రెచ్చగొట్టి వాళ్ళని ఉగ్రవాదులుగా మార్చాలనుకుంటున్నారో, వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ప్రమాదమే. వాళ్ళు ఖచ్చితంగా చేసేదైతే చేయాల్సిందే. ఆ విధంగా చేస్తే ఈ దేశానికి బట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఈ దేశభక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కూడా 100% ఈ విషయానికి సపోర్ట్ చేయాల్సిందే. ఈ న్యూస్ నచ్చితే, నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ను 10 మందికి షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.